టోటల్ చేసి రాబోయే పక్క 10 రోజులు పోసిన వాన వస్తే పడతా ఉంది. రమేష్ బాగా మాట్లాడిండా ఎంత లెక్కన $23,000 నేను అప్పుడేమో 10 రోజులు చెడే కోసుకున్నాను. ఇప్పుడు 16,000 15,000కి అడుగుతుండ్రు. ఇప్పుడు 10 రోజులు ఇక్కడే ఉన్నాం. ఏం చేయాలి మేము? ఎంత పెట్టుబడి ఒక 4-5 లక్షలు పెట్టుకున్నాను. ఇప్పుడు ఏమి లేకుండా వాన వస్తే మేము ఏం చేయాలి? బాగా ఇబ్బంది పడుతున్నాం సార్. ఇప్పటికైనా మీరు తెలుసుకొని మాకు ఏదో ఒకటి రేట్ ఇస్తే మేము, లేకపోతే మా పిల్లలు ఏం చేయాలా? గత 10 రోజుల నుంచి ఒడ్లు ఆరబోసుకొని వర్షం పడుతుందని భయపడుతూ ఏ మిల్ల దగ్గర పోయినా కూడా రేపు పంపిస్తే ఎల్లుండి పంపిస్తుంటే ఎవరు రావట్లేదు. రేట్ అడిగితేమో 16,000 17,000 అంటున్నారు, కానీ అంతకు మించి ఎవరు రావట్లేదు. దానికైనా ఇస్తామన్నా కూడా ఎవరు రావట్లేదు. ఏం చేయాలి అర్థం కాక అందరం దీనస్థితిలో ఉన్నాం. సరే, ఈ గవర్నమెంట్ తరఫున మీరు ఎవరైనా వచ్చి కొంచెం వీటిని రేటు పెంచి మా పరిస్థితిని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాం. అయ్యా మీరు అందరూ వస్తుండ్రు అడిగి, మేమేమో 7 కళ్ళల్లో తిండి ఆహారం ఏమి లేక మేమేమో అల్లాడిపోతున్నాం. మాకు కనీసం వీళ్ళు ఈ నాయకులు కానీ అడిగి పోతాయని చెప్తుండ్రు, మిల్లులు కాడికి పోతాయని చెప్తుండ్రు, మీకు పంపిస్తాం, మీకు బస్తాలు ఇస్తాం అంటుండ్రు. కానీ మళ్ళీ రెండోసారి మాత్రం పోతే మీకు అసలు గిట్టుబాటు ధర లేదు, మేము ఇచ్చే పని లేదు, మీకు ఇప్పుడు అయ్యా వచ్చినప్పుడు అమ్ముకోండి, కళ్ళాలు మేము దోచుకోండి అంటుండ్రు. దోస్తే పైన మొబ్బులు వేస్తుండే. ఏ గంటలో ఈ గురిస్తే మేము ఇంటికి పోవాలంటే ఈ ఇడిపించేసి ఇంటికి పోవాల్సిందేనయ్యా. మేము కనీసం ఈ మా పిల్లల భవిష్యత్తు కూడా ఇంటికాడ వదిలిపెట్టేసి వచ్చాను. బడికి పోయే పిల్లలు కూడా అన్నం ఆహారం లేకుండా ఏడాది కళ్ళల్లో పడి చచ్చిపోతున్నాం అయ్యా. మేము ఈ గిట్టుబాటు ధర ఇచ్చి మేము ఏదైనా 10 రూపాయలు అమ్ముకుంటే మాకు ఏదైనా బాకీలు పడిపోతున్నాం. బాకీలు తెచ్చి నాటుకున్నా ఆ బాకీలు తీర్చేదానికి కూడా మాకు కనీసం ఈ గిట్టుబాటు ధర లేకపోయా అమ్ముకు ఈ ఏమన్నా ఒకటి చచ్చిపోతే మేము ఏం చేయాలి? కరెంటు వైర్లు పుట్టుకొని చచ్చిపోవటమేనా? ఇక మేము వెళ్ళబోయే పనులు నుంచి 4 చినుకలు పడ్డాయి అనుకో మేము ఏం చేయలేము. ఏం నుంచి ఇదిగో రోడ్లు ఎన్ని రోడ్లు ఉండే రోడ్లు పట్టవే. మాకు ఏదన్నా మీరు వచ్చిన రోజా మీరు ఏదైనా సహాయం చేసి మాకు ఏదైనా గిట్టుబాటు ధర తెప్పించి మాకు ఏదైనా న్యాయం చేయమని మీ అందరినీ కోరుకుంటున్నాం. దండం పెట్టి కోరుకుంటున్నాం అయ్యా.